N95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన. సామాన్య ప్రజలు భయపడే స్థాయికి చేరుకున్న టమాటో ధర. టమాటో నారు కోసం నర్సరీలకు పరుగులు తీస్తున్న జనాలు. పట్టణ అభివృద్ధి పేరుతో పొన్నూరులో అరాచకం చేస్తున్నారన్న టీడీపీ నేత ధూళిపాళ్ల. రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నాయకుల భవనాలను కూడా తొలగించాలని డిమాండ్. టీడీపీలో చేరిన జగ్గంపేట మండలం రామవరం గ్రామ మాజీ సర్పంచ్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జ్యోతుల నెహ్రూ. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ నీట మునిగింది. పలు కాలనీలను వరద ముంచెత్తుతోంది. వేల్పూర్ మండలం పడిగల చెరువుకు గండిపడింది. ప్రధాన రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆర్మూర్ జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కమ్మర్పల్లి ఉప్పలూరు మధ్య రోడ్డు కూడా కొట్టుకుపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. టమాటో పేరు వింటే పేద సామాన్య ప్రజలు భయపడే స్థాయికి ధర చేరుకుంది. ఒకప్పుడు కేజీ టమాటా ధర రూపాయి కంటే తక్కువ పలికి రైతులను ఆత్మహత్యల పాలు చేస్తే నేడు అదే టమాటా పంట రైతును కోటీశ్వరుడిగా మారుస్తోంది. జూదం కోటీశ్వరుడిని భిక్షగాడిగాను, భిక్షగాడిని కోటీశ్వరుడిగాను మారుస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అదేవిధంగా టమాటా పంట కూడా ఒక జూదం వలె రైతును రాజుగాను లేదా విగతజీవిగాను మారుస్తోంది అనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఒకనాడు టమాటో పంటను గిట్టుబాటు ధర లేక రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన పంటను రోడ్లపై పడేసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాము. ఇప్పుడు అదే టమాటా ధర విపరీతంగా పెరిగి రైతును కోటీశ్వరుడిగా మారుస్తోంది. గత 1.5 నెలలుగా టమోటా కేజీ ధర విపరీతంగా పెరిగింది. టమాటాలను ఎవరు ఎత్తుకెళ్లకుండా బాడీగార్డులను కూడా పెడుతూ బంగారు షాపుల్లో టమాటాలు విక్రయిస్తున్నట్లు ఇలా సామాజిక మాధ్యమాలలో పేరడీలు కూడా వస్తున్నాయంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేజీ టమోటో ధర 10 రూపాయలు పలికితే అబ్బో అనే రోజుల నుండి కేజీ టమోటో ఇప్పుడు 160 రూపాయలు పలుకుతోంది అంటే కలలో కూడా సామాన్యుడు టమాటో పేరు వింటే భయపడే పరిస్థితికి చేరుకుంది. టమాటో ధర ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత ధర పలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలోనే టమాటో పంట అధికంగా మన మదనపల్లె ప్రాంతంలోనే సాగు చేస్తూ వచ్చేవారు. ఆ సమయంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండి లాభాలు తెచ్చిపెట్టేది. దీంతో రైతులందరూ కూడా మిగిలిన పంటలు సాగు చేయటం మాని టమాటో సాగు వెనక పరుగులు తీశారు. ఇదే విధంగా ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ రైతులు టమాటో సాగుపై దృష్టి సారించారు. దీంతో పంట దిగుబడి ఎక్కువ కావటం, టమాటో పంటను ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడం, ఇందుకు తగ్గ కోల్డ్ స్టోరేజీలు కూడా తగినన్ని లేకపోవడంతో దేశంలో టమోటా ఆధారిత పరిశ్రమలు తక్కువగా ఉండటంతో ఒక్కసారిగా ధర పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ఇతర రాష్ట్రాల్లో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట సాగు లేకపోవడంతో మన ప్రాంతం టమోటాలను మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక దీంతో ఒక్కసారిగా ధర ఆకాశాన్ని అంటింది. గత 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు టమాటో పంటను సాగు చేయకపోవడం కూడా ఒక కారణం. ప్రస్తుతం పలుకుతున్న ధరలు ఇలానే నిలకడగా ఉంటాయా అంటే అదే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, టమాటోకు మంచి ధర లభిస్తుండడంతో రైతులు ఒక్కసారిగా టమాటో సాగుకు, టమాటా నారు కోసం నర్సరీలకు పరుగులు తీస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం పంట సాగు ప్రారంభిస్తే మరో 3 నెలల్లో అన్ని ప్రాంతాల్లో
కాపొచ్చి పంట దిగుబడి పెరిగి ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతవరకు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు టమాటో పేరు వింటే పక్కలో బాంబు పేలినంత భయం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. భవన యజమానులను భయపెట్టి దౌర్జన్యం చేసి రోడ్డు విస్తరణ పనులు చేపడతారా? ఎమ్మెల్యే కిలారి రోసయ్య రోడ్డు విస్తరణ పనులు రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏముందని చెప్పాలన్నారు. భవన యజమానులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని, నష్టపరిహారం విషయంలో భవన యజమానులను తప్పుదారి పట్టిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో అధికార పార్టీ నాయకులకు సంబంధించిన భవనాలకు కూడా నోటీస్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని భవన యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రోడ్డు విస్తరణలో ఉన్న అధికార పార్టీ నాయకులకు చెందిన భవనాలను కూడా తొలగించాలన్నారు. మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది ఏంటంటే, ఇప్పటికీ రోడ్ వైండింగ్ అనేది ఒక రహస్య కార్యక్రమం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రోడ్ల విస్తరణ ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం. దీనిలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఒక రహస్య కార్యక్రమంగా చేస్తున్నారు. చేయాల్సిన అవసరం ఏంటి? ఏమీ జరగకముందే ఆయన అనుమాయులు ఏదో అకౌంట్లో డబ్బులు పడిపోయినట్టు, ఆ డబ్బులు వాళ్ళకు వచ్చేసినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. రెండోది, నేను ఒకటి స్పష్టం చేస్తూ ఉన్నా, అంతకుముందు కూడా మేము చెప్పాము, కొంతమందిని వెంటేసుకొని బెదిరించే ప్రక్రియ, కొంతమంది చేత ఫోనులు చేయించి, ఎమ్మెల్యే పక్కన ఉండే సైఫుల్లా అనే నాయకుడు కొంతమందికి ఫోన్ చేసి, ఎమ్మెల్యే మంచాడు కాదు, మీరు ఒంటరిగా తిరగద్దు, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఊరుకోడని. అంటే ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, పట్టణాన్ని సమగ్రంగా మేము మారుస్తున్నాం, లేకపోతే పట్టణం రూపురేఖలే మారిపోతున్నాయని మీరు చూపెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అనేది ఎస్పీపీ రోడ్లో మూల మీద ఉన్న మీ నాయకుడు బిల్డింగ్ నుంచి మొదలు పెట్టండి. ఆ బిల్డింగ్కి నోటీసు ఎక్కడో ఉన్న అక్బాల్ షాప్కి ఇస్తారు, పొట్టి శ్రావణుల బిల్డింగ్ అన్నారు. ఏది షరాబ్ బజార్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి, హైదరాబాద్ టైలర్ షాప్కి ఇస్తారు. నడి రోడ్లో ఐలాండ్ సెంటర్లో నడి బొడ్లో ఉన్న మీ నాయకుడు షాప్ మటుకు నోటీస్ ఇరు. ఏంటో దాన్ని మర్మం ఏంటో ఆయనే చెప్పాలి ప్రజలకి.
మళ్ళీ వాళ్ళని పెట్టి బెదిరిస్తారు ఫోన్లు చేసి. నేను చెప్తున్నా, బెదిరింపులకు పొన్నూరు పట్టణం స్థానం కాదు. బెదిరించాలో దౌర్జన్యం చేయాలో అని అంటే ఆ విధమైన ఆలోచనలు ఉంటే మానుకోండి. ఆ స్థాయి కనుక వస్తే మేము బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున పోరాటానికి మేము సిద్ధం, నిలబడటానికి కూడా సిద్ధం, తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధం. మీరు చెప్పే మాటలు, తీయని మాటలు ఏదైతే ఉన్నాయో, మన ఎమ్మెల్యే గారు తీయని మాటలు చెప్తున్నాడు. కాబట్టి మొదలు పెట్టండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి. నేను మొన్న కూడా చెప్పా, వైకాపా నాయకులు కూర్చొని మేము పడగొడతాం, మేము చేస్తామని చెబుతున్నారు. ఆ పడగొట్టడం ఎందుకు, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఒక సన్మానం చేద్దాం, ఐలాండ్ సెంటర్లో మేమే సన్మానం చేస్తాం ఎమ్మెల్యేకి. కాబట్టి మేము కోరేది ఏంటంటే, కిలారి వెంకట రోసయ్య గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. రోడ్ వైండింగ్ అనేది ప్రజలకు సంబంధించిన సమస్య. అది దాన్ని ఒక రహస్య కార్యక్రమంగా కొనసాగించడాన్ని సరైన విధానం కాదు. మేము కొన్ని అంశాలు అడుగుతున్నాం, వాటి మీద స్పష్టత ఇవ్వండి. బాధితులతో మీరేదో తిరిగి 10 మందిని పెట్టి బెదిరించడం అనేది కాదు, మంచిగా ఆప్యాయంగా అభిమానంతో పలకరించండి. జగ్గంపేట మండలం రామవరం గ్రామ మాజీ సర్పంచ్ మండపాక నాగమణి వెంకటాచలం వారి కుటుంబంతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన అడబాల సత్యబాబు, మల్లిరెడ్డి రంగాజీ, మండపాక బాబ్జీ, కొండపల్లి శివాజీ, మండపాక అయ్యప్ప, తోట కృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికారు. మేము మా కుటుంబం అంతా 300 మంది మా బాబాయ్ గారితో ఉన్నారు. మేమే బయటకు వెళ్ళాం. ఈరోజు తెలుసుకుని మళ్ళీ మా బాబాయ్ గారి దగ్గరికి వచ్చాం. మళ్ళీ మా బాబాయ్ గారికి ఈ రామవరం గ్రామంలో మంచి మెజార్టీ ఇప్పించి, మంచి నాయకుడు, ఇటువంటి నాయకుడు వెతుకుంటే ఏమి పని అవ్వవు. ఇటువంటి నాయకుడు వెతుకుని బాధపడ్డాం. మళ్ళీ మా గూడికి మేము వచ్చాం. చాలా సంతోషం. మాజీ సర్పంచ్ బాబు ప్రజా మన్నాలతో ఉన్నటువంటి మండపాక చెన్నగా, అలాగే మండపాక బాబ్జీ గారు, మల్లిరెడ్డి రంగాజీ గారు, మండపాక శివ, కొండపల్లి శివాజీ, మండపాక అయ్యప్ప, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామంలో నాయకులు, మంచి కుటుంబం, మరి ఎప్పటి నుంచో కూడా ఈ గ్రామంలో మరి ఇటు రాజకీయంగా అటు సేవా నిరతతోటి పనిచేసినటువంటి కుటుంబం. ఈ కుటుంబం ఇప్పుడు కూడా గతంలో మరి నాతోటే ఉండే పరిస్థితి ఉండేది. ఏ రాజకీయ పరిణామాలు, పెద్దలు చనిపోవడం, తర్వాత మారినటువంటి పరిస్థితులు, కొన్ని భ్రమల్లో గ్రామానికి ఏదో జరిగిపోద్ది, మనం మంచి చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో వైసీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నా తిరిగి వాస్తవాలు గ్రహించి మన సొంతింటికి రావాలి, నాతో ఉండాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం వాళ్ళ మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నాను. స్వాగతించడమే కాకుండా గతంలో ఏ రకంగా అయితే నా దగ్గర మరి వీళ్ళకి గుర్తింపు ఉండేదో అదే రకమైనటువంటి గుర్తింపుతో ముందుకు తీసుకెళ్తానని కూడా
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పెద్దవంగరం మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. వాగు దాటుతూ ఇద్దరు అన్నతమ్ముళ్లు కొట్టుకుపోయారు. మృతులు పోచంపల్లి గ్రామానికి చెందిన పిండి శ్రీను, పిండి యాకయ్యగా గుర్తించారు. పిండి శ్రీను మృతదేహం లభ్యమైంది. పిండి యాకయ్య కోసం గాలింపు జరుపుతున్నారు. వీరిద్దరూ మేనమామ దిశదిన కర్మకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోచంపల్లి గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలోని మోతీనగర్ జనావాసాల మధ్యన 14 అడుగుల భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అటవీశాఖ అధికారులు కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. కోతకు గురై తెగిన మారేడుగుండ చెరువును కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట మధ్యలో ఉన్నటువంటి మారేడుగుండ చెరువు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోతకు గురి కావడంతో చెరువును పరిశీలించారు. ఫస్ట్ ఆడదగింది అప్పుడు 2000 సంవత్సరాలు అక్కడ ఒక్కడికెళ్ళి ఎప్పుడు ఇక్కడ అక్కడ అటు అటు ఫస్ట్ అటు అవతల కాడ దిగిన రోజు మనుషులు పోయింది అన్న నమ్మకండి. అంటే కొంచెం ఓకే అన్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు చేపట్టిన చర్యలను పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెక్ వరకు వస్తుందా ఎవరైనా మనుషులు తీసుకొచ్చి బాగా డెప్త్ ఉన్నది అది ఇతను నడిచేదాన్ని ఒక కారు ముగిలింది సార్, లైట్ గా పైన కొత్త ఉంది సార్. కారు ముగిలిందంటే నెక్ వరకు వస్తుంది. అక్కడి నుంచి ఫోన్లు కొడుతున్నారు. వెళ్ళారా ఇప్పుడు తీసుకురానికి? మరి తీసుకోవాలి కదా.
ఆపిదోడా మహారాజ్ అది ట్యాంకర్ ఉంది కదా ఫ్యూయల్ వస్తుంది అట్లా ప్రిజర్వ్ చేసేది నీకు చాలా రింగు 6 రోజులు చేసింది నీకు రింగు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురం వద్ద నక్కలవాగు ఉధృతికి ప్రయాణికుడు బైక్తో సహా కొట్టుకుపోతుండటంతో స్పందించిన స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కోణం జలాశయంలోని పుష్పలంగా నీరు చేరటంతో కోణం జలాశయంకు 99 క్యూసెక్కుల నీరు చేరింది. ఇంకా 200 క్యూసెక్కులు కెపాసిటీ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పాలవెల్లి రిజర్వాయర్ డ్యాంకు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుండి కూడా నీరు వస్తుందని, ప్రతి ఏటా జూలై నుంచి ఆగస్టు వరకు నీరు చేరుతుందని, ప్రతి ఏటా పాలవెల్లి డ్యాం నుంచి దిగువనున్న పంట పొలాలకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తామని, సమ్మర్లో కూడా ఖరీఫ్ వరి నాటుకు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన. సామాన్య ప్రజలు భయపడే స్థాయికి చేరుకున్న టమోటా ధర. టమాటో నారు కోసం నర్సరీలకు పరుగులు తీస్తున్న జనాలు. పట్టణ అభివృద్ధి పేరుతో పొన్నూరులో అరాచకం చేస్తున్నారన్న టీడీపీ నేత ధూళిపాళ్ల. రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నాయకుల భవనాలను కూడా తొలగించాలని డిమాండ్. టీడీపీలో చేరిన జగ్గంపేట మండలం రామవరం గ్రామ మాజీ సర్పంచ్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.